ఓకే, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు 24th ఏప్రిల్ ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ సిస్టమ్. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో బికాస్ మనకు తెలిసిందే ఇండియన్ ఫుడ్ ఈజ్ మేజర్లీ జంక్ ఫుడ్ అనమాట. ప్రీవియస్గా మనం ట్రెడిషనల్ డైట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు వచ్చేసింది జంక్ ఫుడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అందుకనే మనకి ఈరోజు హిందూలో న్యూస్ ఆర్టికల్ వచ్చింది అనమాట. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ ది జంక్ ఫుడ్ గురించి ఇచ్చారనమాట. సో అందుకని ఆల్రెడీ ఏదైనా రూల్స్ ఉన్నాయా మన జంక్ ఫుడ్ ని తీయడానికి చూస్తే వీ హ్యావ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్. సో అమెండ్మెంట్ రూల్స్, అమెండ్మెంట్ రెగ్యులేషన్స్. సో ఇదొక అమెండ్మెంట్ తీసుకొచ్చారన్నమాట. దీని ప్రకారం ఏంటి, ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం మూవీస్ కి రేటింగ్స్ ఎలా ఇస్తామో ఇక్కడ ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట. దీంట్లో చూడండి ఇలా 3 stars కానీ 3.5 stars కానీ మన ఫుడ్ లో న్యూట్రిషన్ ఎంత ఉంది, ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, సో ఇవన్నీ దీంట్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. యూసీ ఇక్కడ చూడండి క్యాలరీస్ ఎంత ఉన్నాయి, షుగర్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, సాల్ట్ ఎంత ఉంది, అది మీడియంలో ఉందా, హై ఉందా, దాంతో పాటు ఎనర్జీ ఎంత ఇస్తుంది, ఇవన్నీ దాంట్లో ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ సిస్టమ్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే ఈ రేటింగ్ సిస్టమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్ కంటిన్యూస్లీ. బికాస్ మనకు ఈ న్యూట్రిషన్ రేటింగ్స్ లో కూడా దాంట్లో కూడా మాల్ ప్రాక్టీసెస్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది డిఫికల్ట్ అని చెప్పేసి అందుకని ఇంప్లిమెంట్ చేయట్లా. నౌ వి లుక్ ఎట్ ది క్వశ్చన్. So the INR system rates the overall nutrition profile of the packaged food on the basis of contribution of energy, saturated fat, total sugar, sodium and positive nutrients per 100 gram of solid or 100 ml of liquid food. This is a right statement. So మనకి ఏదైనా చూస్తే పర్ గ్రామ్ ఎంత ఉంటుంది, పర్ 100 ml ఎంత ఉంటుంది, పర్ 100 grams ఎంత ఉంటుందని చెప్తుంది అనమాట. The rating ranges from 1 star to the 5 stars. కాదు, it is 1.5 star అనమాట. 1.5 star నుంచి స్టార్ట్ అయ్యి 5 star వరకు వస్తుంది. It is displayed on the back of the pack. మామూలుగా ఫ్రంట్ ఆఫ్ ది ప్యాక్ లేబులింగ్ అంటాం. ఫ్రంట్ ఆఫ్ ది ప్యాక్ లేబులింగ్. సో దాని ప్రకారం ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లో డిస్ప్లే చేస్తారు అనమాట రేటింగ్స్ అనేది. ఎంత రేటింగ్స్ ఉంటే మన కన్జ్యూమర్ కి అవేర్నెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ one statement is correct here. Now we look at the next question. So next question is regarding the insurance. ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మనకు IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇదేం చెప్పిందంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది పెరగాలి. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది పెరగాలి అని చెప్పింది. అసలు ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఎందుకు పెరగాలి? బియాండ్ మనకు 65 years దాటిన వాళ్ళకి మేజర్గా ఇన్సూరెన్స్ ఉండాలి, సీనియర్ సిటిజన్స్ కి ఇన్సూరెన్స్ ఉండాలని రూల్స్ మేక్ చేసింది అనమాట IRDA. అందుకని న్యూస్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ చూస్తే మనకి ఎక్కడ స్టార్ట్ అయింది ఇన్సూరెన్స్? సో 1818 లో ఫస్ట్ స్టార్ట్ అయింది. సో మనకు ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాల్కటాలో, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ సో క్యాల్కటాలో ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1818 లో. దాని తర్వాత చూడండి 1912 లో ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, ఇండియన్ లైఫ్ అష్యూరెన్స్ కంపెనీస్ యాక్ట్ అని చెప్పేసి 1912 లో తీసుకొచ్చారు. దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1956 లో LICని తీసుకొచ్చారు. LICలో ఈ అన్ని కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రైవేట్, నాన్ ప్రైవేట్, ఇండియన్ అండ్ నాన్ ఇండియన్ అన్ని మర్జ్ అయ్యాయి అనమాట, LICలోకి వచ్చేసాయి అనమాట. నవ్వు ఇప్పుడు IRDA అనేది మనకు 1990s తర్వాత, సో 1956 లో మొత్తం నేషనలైజ్ చేసాం, 1990s తర్వాత మనకు ప్రైవేటైజ్ చేసాం అనమాట. సో ప్రైవేటైజ్ చేసాం అనమాట 1990s తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్. సో అందుకే we look at the question. In India, the insurance has a deep-rooted history and it finds mention in the writings like Manusmriti, Dharmashastra and Arthashastra. So Kautilya రాసిన, మను రాసిన అండ్ యజ్ఞవల్క రాసిన వాటిలో ఇన్సూరెన్స్ గురించి మెన్షన్ చేశారు. దేనికి కావాలి ఇన్సూరెన్స్? ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా, రిస్క్ వచ్చినా దానికోసం ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి అప్పుడు చెప్పారనమాట. Year 1818 saw the advent of life insurance business in India. అదే చెప్పాంగా. సో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాల్కటా అని,
The Indian Life Assurance Act 1912 was the first statutory measure to regulate the life insurance business in India. Is also right statement. How many of the above? Correct. So all the three are correct here. Now we look at the next question. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఇచ్చారు. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు? సో ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922 to 2023 ది రైజ్ ఆఫ్ బిలియనియర్ రాజ్. ఇది ఒక రిపోర్ట్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది తీసుకొచ్చింది అన్నమాట. దీంట్లో చెప్పింది ఏంటంటే టాప్ 1% ఆఫ్ ది ఇండియన్స్ మనకు 10% ఆఫ్ ది నేషనల్ వెల్త్ 23% ఆఫ్ ది నేషనల్ వెల్త్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పింది అనమాట. అదే టాప్ 0.1% ఆఫ్ ది వాళ్ళ దగ్గర 10% ఆఫ్ ది నేషనల్ వెల్త్ ఉందని చెప్పారనమాట. అందుకని వి నీడ్ టు అండర్స్టాండ్ ఎలా ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతూ ఉందనేది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఓవరాల్ గ్లోబ్ లో చూస్తే ఇండియాలోనే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది. అది కూడా ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పింది అనమాట ఈ రిపోర్ట్. ఇప్పుడు చూస్తే సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఏం ఫోకస్ చేస్తాం? యూ సీ దేర్ ఆర్ 3 పారామీటర్స్: లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, దెన్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. థర్డ్ వన్ ఇస్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, పీపీటీలో చేస్తాం అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ లో చూస్తే ఇండియాస్ ర్యాంక్ 134 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఉందన్నమాట హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంకింగ్ అని. సో అలా ర్యాంకింగ్ అనేది మనకు 2023 ర్యాంకింగ్ అనేది ఇంతుంది అనమాట హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ లో మనకు స్టేట్ స్పెసిఫిక్ గా ఇవ్వరు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, ఇలా స్టేట్ స్పెసిఫిక్ గా ఇవ్వరు. అలాగే పాపులేషన్ స్పెసిఫిక్ గా కూడా ఇవ్వరు. అంటే ఈ ట్రైబ్స్ కి ఎలా ఉంది, లేదా మనకి ఈ రిలీజియన్ హిందూకి ముస్లిమ్స్ కి, ఇలా పాపులేషన్ బేస్డ్ గా ఇవ్వరు. ఎప్పుడు ఒక ఇండియా వైడ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా వైడ్ ర్యాంకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ అనేది బియాండ్ ఉండొచ్చు, ఒక స్టేట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో అది ఇది రిఫ్లెక్ట్ చేయదు అనమాట. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో we look at the question now. Human Development Index conceals disparities in human development across the population within the same country. So within the same country different populations unte adi cheyaledannamata. So this is a right statement. Human development focuses on improving the life people lead rather than assuming that economic growth will lead to automatically economic well-being for all. General ga inta mundu varaku growth paine concentrate chesevaru. Eppudaite human development వచ్చిందో డెవలప్మెంట్ అంటే హ్యూమన్ లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, ఎకానమీ కానీ, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కానీ, వీటిపైన కూడా ఫోకస్ చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో కానీ ఇవి రెండింటికి సంబంధం లేదు. అందుకే బి ఈస్ ది రైట్ ఆప్షన్. బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది మనకు హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్స్ అని దేన్ని అంటారు అని అడిగారు. సో దానికన్నా ముందు మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఏషియా 2023 రిపోర్ట్ వచ్చింది. దీంట్లో 80% ఆఫ్ ది డిజాస్టర్స్ హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్స్ అని చెప్పి. ఇప్పుడు హైడ్రో అంటే ఏంటి? సింపుల్ గా వాటర్. మెట్రో అంటే మెట్రలాజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తాయి. ఇక్కడ చూస్తే రెయిన్ఫాల్ కానీ, సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్స్ అనే అంటాం. సో ఇప్పుడు నో రెయిన్ఫాల్ వచ్చిందంటే డ్రాట్స్ వస్తాయి, హెవీ రెయిన్ఫాల్ వచ్చిందంటే ఫ్లడ్స్ వస్తాయి. సో దీంతో పాటు హీట్ వేవ్స్ వచ్చినా, కోల్డ్ వేవ్స్ వచ్చినా, అవలాంచెస్ వచ్చినా, స్నో మెల్టింగ్ జరిగినా ఇవన్నీ హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో కానీ మనకు ల్యాండ్ స్లైడ్స్ కానీ, వాల్కెనోస్ కానీ, సో ఇవన్నీ జియోఫిజికల్ హజార్డ్స్ అంటాం. జియోఫిజికల్ హజార్డ్స్ అంటాం అనమాట. ఆ డిఫరెన్స్ మనకు అండర్స్టాండ్ కావాలన్నమాట. సో నవ్ వి అండర్స్టాండ్ ది క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. వీటిలో హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్స్ ఏవి అని అడుగుతున్నారు. సో సైక్లోన్స్, హీట్ వేవ్స్, స్నో అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్ కాదు, డ్రాట్స్. అంటే ఒకటి కాకుండా మిగిలినవి. సో ఓన్లీ 4 is రైట్ ఆప్షన్ హియర్. నవ్ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో టాప్ 5 డెస్టినేషన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, వీటిల్లో ఏవి అని అడిగారు. దీంట్లో చూస్తే ఈ డేటా చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ 2022-23తో పోలిస్తే 2023-24లో ఫస్ట్ క్వార్టర్లో ఎలా ఉన్నాయి అని డేటా తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ చూస్తే $47 billion ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి $43 billion అయింది. అంటే రిడ్యూస్ అయింది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అని న్యూస్ లోకి వచ్చింది. అందుకు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఏవి టాప్ 5 ఎక్స్పోర్టర్స్, ఏవి టాప్ 5 ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని చూడాలన్నమాట. టాప్ 5 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఇండియా నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి చూస్తే
యుఎస్ అనేది లార్జర్ కాన్సన్ట్రేషన్ అనమాట. సెకండ్ చూస్తే చైనా, థర్డ్ చూస్తే మనకు యుఏఈ, ఫోర్త్ చూస్తే మనకు వియత్నాం, ఫిఫ్త్ చూస్తే బంగ్లాదేశ్. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఈ టాప్ 5 లో ఉన్నాయన్నమాట. టాప్ 5 లో ఈ కంట్రీస్ ఉన్నాయి. సో నౌ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ట్రెండ్స్ చూడండి. సో ఇలా పెరిగింది, సో పెరిగింది మళ్ళీ తగ్గింది, పెరిగింది పెరిగింది మళ్ళీ తగ్గింది. అంటే ఒక ఫ్లక్చుయేటింగ్ ట్రెండ్ ఉంది కానీ కాన్స్టెంట్ ట్రెండ్ అనేది లేదనమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది టాప్ 5 డెస్టినేషన్స్ అన్నారు. బంగ్లాదేశ్ ఉందా, యునైటెడ్ స్టేట్స్ ఉందా, చైనా ఉందా, యుఏఈ ఉందా? సో ఆల్ 4 ఆర్ కరెక్ట్ హియర్. సో నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటాం అన్నమాట. సో దీని గురించి ఈరోజు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో ఇది 2017లో లాంచ్ చేశారనమాట. లాంచ్ చేసిన సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. అంటే సెంటర్ స్టేట్ షేర్ చేసుకుంటాయి. 60:40, 75 మిగిలిన 25 ఈ రేషియో అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో దీంట్లో మెయిన్ టార్గెట్ ఏంటంటే 2 crore హౌసెస్ బిల్డ్ చేయడం బై 2022. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 2024 వరకు. 2 crore పక్కా హౌసెస్ బిల్డ్ చేయడం, అది కూడా ఉమెన్ పేరు మీద ఉండాలి హౌస్. ఉమెన్ హెడ్ పేరు పైన ఉండాలి ఈ హౌస్ అనేది. సో దీంట్లో మేజర్ గా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చింది ఇన్ సీటు స్లమ్ రీడెవలప్మెంట్, అంటే స్లమ్ రీడెవలప్ చేయడం. ఇంకోటి క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్. ఇది ఒక్కటి మాత్రమే సెంట్రల్ సెక్టర్ కాంపోనెంట్ అన్నమాట. అంటే మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీము. నెక్స్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్, దెన్ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్. ఇలా 4 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఫర్ ఎన్ష్యూరింగ్ హౌసింగ్ ఫర్ ఆల్ in urban areas launched in 2015. This is a right statement. It is implemented as central sector scheme except for the component of credit link subsidy scheme. ఇది రివర్స్ లో ఇచ్చారు. మిగిలినంతా సెంట్రల్లీ స్పాన్సర్డ్ అయితే ఇది ఒకటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అన్నమాట. How many of the above statements are correct? Only one is the right option here. Now we'll understand the next question. So NABARD గురించి న్యూస్ లోకి వచ్చింది అన్నమాట. NABARD వచ్చింది క్లైమేట్ స్ట్రాటజీ 2030. క్లైమేట్ స్ట్రాటజీ 2030 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది అనమాట. సో మామూలుగా మన క్లైమేట్ కి నాబార్డ్ కి సంబంధం ఏంటంటే మనం 20 రాంగ్ పెడతాం. క్లైమేట్ స్ట్రాటజీ 2030 నాబార్డే తీసుకొచ్చు. నాబార్డ్ వచ్చేసరికి 1981లో తీసుకొచ్చారు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ వి శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం తీసుకొచ్చారనమాట. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్. ఇంతకుముందు ఆర్బీఐ దగ్గర అగ్రికల్చర్ క్రెడిట్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఉండేటివి. దాన్ని తీసుకొచ్చి నాబార్డ్ చేతిలో పెట్టారనమాట 1981. సో 1982లో ఇది ఆపరేషన్ లోకి వచ్చింది అనమాట నాబార్డ్ అనేది. దీని కింద కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో పాటు రీజనల్ రూరల్ బ్యాంక్స్ దీన్ని ఇదే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కూడా నాబార్డ్ చేతిలోనే ఉంటాయి అనమాట. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీడెవలప్మెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982 అండర్ ది యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. దిస్ ఇస్ a right statement. Based on the Shivaraman Committee's recommendation, NABARD was established. This is right statement. It is the apex development and fully owned by the government of India entity. This is also right statement. How many of the above statements are not correct అని అడిగారు అన్నమాట. So none is not correct here. Now we'll understand the next question. So viral tropism, ఇది కొత్త టర్మ్ అన్నమాట. హిందూ సైన్స్ లో ఇచ్చారన్నమాట. అసలు వైరల్ ట్రాపిజం అంటే ఏంటి? ఇప్పుడు మనకు లోపల వైరస్ ఎంటర్ అయినప్పుడు ఏ సెల్ ని నేను అటాక్ చేయాలి? కొన్ని సెల్స్ ని అటాక్ చేయదు, కొన్ని సెల్స్ ని అటాక్ చేస్తుంది అనమాట. అంటే ఈ సెల్ నాకు సపోర్టివ్ గా ఉందనుకో నా వైరస్ గ్రోత్ కి, ఈ సెల్ ని అది అటాక్ చేస్తుంది అనమాట. దాన్ని వైరల్ ట్రాపిజం అంటే వైరస్ ఎత్తుక్కుంటుంది ఎక్కడికి వెళ్ళి నేను సెటిల్ అవుదాము, ఏ సెల్కి వెళ్ళి సెటిల్ అవుదాము అంటే ఆ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి దీన్ని రిసెప్టర్ అంటాం అనమాట. ఇప్పుడు ఆ సెల్ వచ్చిందే రిసెప్టర్, వాళ్ళు వచ్చిందే ఇచ్చేవాళ్ళు. దిస్ ఇస్ రిసెప్టర్ అనమాట. ఆ రిసెప్టర్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వైరల్ ట్రాపిజం అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. వైరస్ అక్కడికి వెళ్తుందా, అక్కడ గ్రో అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు వైరల్ ట్రాపిజం ఇప్పుడు చూడండి, ఇక్కడ CD4 ఉంది కాబట్టి ఇది దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ వైరస్ వచ్చి ఇక్కడ అటాచ్ అయింది. అదే వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనుకోండి, అక్కడ కూర్చొని అటాచ్ అవ్వదు అనమాట. అలా మనకు మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అవి కొన్ని సెల్స్ నే సెలెక్ట్ చేసుకుంటాయి వైరస్, బికాస్ అక్కడ వైరల్ ట్రాపిజం అక్కడ సపోర్ట్ చేస్తాయి అనమాట. అందుకే ఆ సెల్స్ లో మాత్రమే వైరస్ అటాక్ చేస్తే మిగిలిన సెల్స్ లో అటాక్ చేయమన్నమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్.
Viral tropism is the ability of different viruses to infect different cellular types ultimately to produce a successful insect. Correct option. Tropism of virus is largely determined by the ability of the virus proteins rather than the host cell receptors. Host ను బట్టే అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవర్ ని బట్టే వైరస్ అక్కడికి వెళ్ళాలా లేదా అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ above are correct? Only one is correct here. Now we'll understand the next question. సో ఎథిలీన్ ఆక్సైడ్, ఇది నిన్న కూడా చెప్పాను. ఎథిలీన్ ఆక్సైడ్ వచ్చేసింది ఎవరెస్ట్ కానీ వీటిల్లో హాంకాంగ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అన్నమాట. ఎందుకు? వాటిలో ఎథిలీన్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి. ఎథిలీన్ ఆక్సైడ్కి వచ్చేసరికి యూసి యాంటీ ఫ్రీజ్ గా వాడతాం, పీఈటీ బాటిల్స్ గా వాడతాం. అలాగే మనం లెస్ దెన్ 1% మాత్రమే స్టెరిలైజింగ్ ఏజెంట్ అంటాం. స్టెరిలైజింగ్ ఏజెంట్ అంటే ఫుడ్స్ లో కానీ వీటిలో స్టెరిలైజింగ్ ఏజెంట్స్ గా దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఫుడ్ లో, దాంతో పాటు మెడికల్ ఎక్విప్మెంట్, సర్జరీ ఎక్విప్మెంట్ స్టెరిలైజ్ చేయడానికి. మామూలుగా మనకు మెడికల్ ఎక్విప్మెంట్, స్టెరిలైజ్ ఎక్విప్మెంట్ హీట్ చేస్తారు స్టీమ్ ద్వారా, సో దట్ దాంట్లో ఉన్న వైరస్ ఇవన్నీ వెళ్ళడానికి. అది కూడా స్టీమ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటే ఎథిలీన్ ఆక్సైడ్ వాడతారు అనమాట. వైరస్, బ్యాక్టీరియా ఆ సర్జికల్ ఎక్విప్మెంట్ పడకుండా అనమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ ఫ్లేమబుల్ గ్యాస్ అండ్ ఇట్ డిసాల్వ్స్ ఈజీలీ ఇన్ వాటర్. దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్ అనమాట. Ethylene oxide is largely used as a sterilant for spices and cosmetics. It is not largely used. Only less than 1% మాత్రమే యూజ్ చేస్తారు. లార్జ్ గా యూజ్ చేయరు అనమాట. This is a wrong statement. Ethylene oxide is also used in hospitals for sterilization of surgical equipment. This is a right statement. How many of the above statements are not correct? Only one statement is not correct here. Now, the last question of the day is regarding the police custody versus judicial custody. Police custody వచ్చింది, మనం జనరల్ గా పోలీస్ కస్టడీలో ఉన్నామంటే పోలీస్ స్టేషన్ లో మనం జైల్లో పెడతారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే మనల్ని ప్రిజన్ లో పెడతారు అనమాట. సో ఇది జైల్లో పెడతారు, ప్రిజన్ లో పెడతారు. అది సెక్షన్ 167 ఆఫ్ సిఆర్పిసి కింద డిటర్మైన్ చేస్తుంది పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ ఎలా ఉండాలి. ఇప్పుడు ఏదైనా క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే 24 hours లోపు మనం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలన్నమాట. వాళ్ళు రిడ్యూసింగ్ అంటే మనం దాని ఎక్సెప్షన్ ని ట్రావెల్ టైం తీసేస్తే 24 hours లోపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చెప్తారు అనమాట అది పోలీస్ కస్టడీకి వెళ్ళాలా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాలి. పోలీస్ కస్టడీకి వచ్చేసరికి మాక్సిమం 15 days వరకు వెళ్ళొచ్చు. అదే జ్యుడిషియల్ కస్టడీకి వచ్చేసరికి మాక్సిమం 90 days ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్ విచ్ హాస్ ది జైల్ ఆఫ్ 10 years or more. అదే 60 days ఉంటుంది, విచ్ ఇస్ లెస్ దెన్ 10 years or more కేసెస్ ఉంటే అది మాక్సిమం మన జ్యుడిషియల్ కస్టడీ ఎంత ఉండొచ్చు అనమాట. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ ఎవరెవరు ఇవ్వచ్చు అనేది చూస్తే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు. దీంతో పాటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇవ్వచ్చు. సో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కానీ ఎవరైనా జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వచ్చు, పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ కానీ పోలీస్ కస్టడీ ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ 7 days మాత్రమే ఇవ్వగలరు. అదే జ్యుడిషియల్ ఆఫీసర్ వచ్చింది మనకు పోలీస్ కస్టడీ ఇవ్వాలి అంటే 15 days వరకు ఇవ్వగలరు. ఈ డిఫరెన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నౌ విల్ లుక్ అట్ ది క్వశ్చన్. Police custody means that police has the physical custody of the accused, while judicial custody means an accused in the custody of the concerned magistrate. This is a right statement. In police custody, the accused is lodged in police station lockup, while in judicial custody, it is the jail. This is correct. As per the Code of Criminal Procedure 1973, normally the police custody is to be given to the accused before expiry of the first 40 days of the arrest. Only 15 days మాత్రమే ఇస్తారన్నమాట police custody అనేది. This is a wrong statement. How many of the above statements are correct? Only 2 statements are correct here. So these are the questions for today. We'll meet again tomorrow, guys. See you.